వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రముఖ ఆర్సి రెడ్డి స్టేట్ లెవెల్ ఫేమస్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ అయినటువంటి వేముల సైదుల్ సార్ యొక్క సలహా సూచనతో రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగస్తుల కోసం పూర్తిస్థాయి జనరల్ స్టడీస్ను తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 10,000 బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం జరిగింది. ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం ₹50 మాత్రమే. స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు ₹50 ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ నా నెంబర్ కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది. కొన్ని వందల మంది విద్యార్థులు ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ను కొని వారి యొక్క ప్రిపరేషన్లో భాగం చేసుకున్నారు. చాలామంది మెటీరియల్ చాలా బాగుందని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. అలాగే యూట్యూబ్లో కూడా కామెంట్ పెడతా ఉన్నారు. సో ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాల్సినటువంటి విద్యార్థులు ఆ యొక్క నెంబర్ను ఒకసారి సంప్రదించండి. ప్రకాశం జిల్లాకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ కట్ ఆఫ్ మార్కులను ఒకసారి 2016, 2019 కనుక మనం ఒకసారి పోల్చి చూస్తే 2016 వచ్చేసరికి ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి మెన్ 118, ఉమెన్ వచ్చేసరికి 93, బీసీ వచ్చేసరికి మెన్ 116 ఉమెన్ క్యాండిడేట్స్ లేరు, బీసీబీ వచ్చేసరికి 112 మెన్ ఉమెన్ కేటగిరీకి లేదు, బీసీసీ వచ్చేసరికి మెన్ లేరు, ఉమెన్ లేరు, బీసీడీ వచ్చేసరికి మెన్ 116 ఉమెన్ క్యాండిడేట్స్ లేరు, బీసీ వచ్చేసరికి మెన్ 106 ఉమెన్ వచ్చేసరికి లేరు, ఎస్సీ విషయానికి వచ్చేసరికి 113 మెన్ ఉమెన్ వచ్చేసరికి 89, ఎస్టీ వచ్చేసరికి 111 మెన్ ఉమెన్ క్యాండిడేట్స్ లేరు. అదే కనుక 2019 కనుక చూస్తే ఓపెన్ కేటగిరీ మెన్ వచ్చేసరికి 126, ఉమెన్ వచ్చేసరికి 103, బీసీఏ వచ్చేసరికి 124 మెన్ ఉమెన్ వచ్చేసరికి 91, బీసీబీ వచ్చేసరికి 119 మెన్ 93 ఉమెన్, బీసీసీ వచ్చేసరికి 109 మెన్ ఉమెన్ వచ్చేసరికి లేరు, బీసీడీ వచ్చేసరికి 126 మెన్ 99 ఉమెన్, బీసీఈ వచ్చేసరికి 123 మెన్ ఉమెన్ వచ్చేసరికి 87, ఎస్సీ విషయానికి వచ్చేసరికి 121 మెన్ 101 ఉమెన్, ఎస్టీ విషయానికి వచ్చేసరికి 110 మెన్ 87 ఉమెన్. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు సంబంధించి కొన్ని కేటగిరీలకు సంబంధించి కట్ ఆఫ్ మార్కులు తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని కేటగిరీలకు సంబంధించి కట్ ఆఫ్ మార్కులు పెరగడానికి అవకాశం ఉంది. సో ఓపెన్ కేటగిరీని కనుక ఒకసారి పరిశీలిస్తే పురుష అభ్యర్థులు మొత్తం 38,920 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో 3,008 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అదే స్త్రీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో 7,565 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే 453 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఓపెన్ కేటగిరీ వారికి సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి కానీ ఏపీఎస్పీకి సంబంధించి కానీ కట్ ఆఫ్ మార్కు తగ్గడానికి అవకాశం అనేది ఉంది. అదే కనుక ఎస్సీ విషయానికి వచ్చేసరికి పురుష అభ్యర్థులు 92,603 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో 28,435 మంది ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయ్యారు. అదే స్త్రీ అభ్యర్థులు వచ్చేసరికి 28,343 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే అందులో 7,852 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. సో ఈసారి అన్ని జిల్లాల వారీగా ఎస్సీ వారికి కొంచెం కట్ ఆఫ్ మార్కులు పెరగడానికి అవకాశం అనేది ఉంది. వీరికి తీవ్రమైనటువంటి పోటీ ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఈ నెలాఖరికి ఈవెంట్కి సంబంధించినటువంటి ఏదో ఒక అప్డేట్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మీకు సంబంధించినటువంటి ఈవెంట్స్ ప్రిపరేషన్తో పాటు మెయిన్స్ రాత పరీక్షకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా కొనసాగించాలని చెప్పేసి ఆశిస్తూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.